పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. గలతీ 5:16 కూడా చదువుకుందాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. దయతో తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనిచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైన మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి స్వాగతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమమంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్నటువంటి మా గొప్ప దేవ, ఈ సమయంలో నీ దీన దాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపరుచుకుని దానిని ప్రకటించని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోగలిగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మల్ని బలపరచమని విధించిన ప్రతి వారికి వినే చెవులను గ్రహించే హృదయాన్ని లోపడే జీవితాన్ని ప్రసాదింపజేసి నీ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మేము జీవించగలిగే నీ కృపను మాకు ఇమ్మని ఈ ప్రార్థన మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ దినాన్ని మనము ఒక ధారావాహికను మనం ప్రారంభించుకోబోతున్నాం. మరి పట్ల ఆదివారం, అదేవిధంగా ఈస్టర్ ఆదివారం తప్ప మిగిలినటువంటి ఆదివారంలో రాబోయే 6 వారాల్లో ఈ సిరీస్ ని ధారావాహికగా మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ సిరీస్ యొక్క అంశం ఏంటంటే అరిషట్ వర్గాలను జయించుట ఎట్లు. అరిషట్ వర్గాలను జయించుట ఎట్లు అనేటువంటి ఈ ధారావాహికను మనము ఈ దినాన్ని ప్రారంభించుకుంటున్నాం. అరిషడ్ వర్గాలు అంటే ఏంటనగా, అరి అంటే శత్రువు, షడ్ అంటే 6, వర్గాలు అంటే గుణాలు. మనలో 6 రకాలైనటువంటి శత్రు గుణాలు ఉన్నాయి. ప్రతి మానవుల్లో కూడా 6 రకాలైనటువంటి శత్రు గుణాలు ఉన్నాయి. ఆ శత్రు గుణాలు మనలను పతనానికి నడిపిస్తాయి. మనం పాడైపోవటానికి, మనం పతనం అయిపోవటానికి, మనము నాశనం అయిపోవటానికి ఈ 6 గుణాలు కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇవి అరిషడ్ వర్గాలను ఎందుకన్నామనంటే, మనలో మంచి గుణాలు ఉంటాయి, మనలో చెడ్డ గుణాలు కూడా ఉంటాయి. ఈ అరిషడ్ వర్గాలు అనగా ఈ శత్రు గుణాలు ఎవరిలో అయితే ఉన్నాయో అది వారిని నాశనం చేస్తుంది. అందుచేత ఈ యొక్క అరిషడ్ వర్గాలను మనము జయించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరిలో అయితే ఈ 6 రకాలైనటువంటి శత్రు గుణాలు ఉన్నాయో అటువంటి వారు మనసులో ఎప్పుడు స్వార్థపడుతూ ఉంటారు, స్వార్థంతో ఉంటారు. మనతోనే ఉంటారు, మనతోనే నవ్వుతారు, మనతోనే తిరుగుతారు, కానీ వాళ్ళు చాలా స్వార్థంతో ఉంటారు. రెండవది, సంకుచిత భావాలు కలిగి ఉంటారు. సంకుచిత భావాలనంటే
వాళ్ళ ఆలోచన విశాలమైనటువంటి ఆలోచన ఉండదు. వాళ్ళు చాలా నేరోగా, సంకుచితంగా, ఇరుగ్గా ఆలోచన చేస్తూ ఉంటారు. అందుచేత ఎవరైతే ఈ అరిషడ్ వర్గాలను వారు హృదయాల్లో దాచుకుంటారో అటువంటి వారు పతనమైపోతారు. ఇటువంటి గుణాలు ఎవరిలో అయితే ఉన్నాయో వారి దుఃఖానికి హేతువులుగా ఉంటాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అయితే ఈ యొక్క 6 గుణాలు ఏంటో క్లుప్తంగా చెప్పిన తర్వాత ఈరోజు కామం లేక ఆశ అనేటువంటి దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ 6 గుణాలు ఏంటనగా మొట్టమొదటిది కామం. కామం అంటే చాలామంది చెడ్డ ఆలోచన కలిగి ఉంటారు. కామం అంటే అర్థం ఏంటంటే కోరిక లేక ఆశ అని అర్థం. ఇది కావాలి, అది కావాలి అని తాపత్రయపడటం, అవసరాలకు మించి కోరికలు కలిగి ఉండటం, అవసరాలకు మించి కోరికలు కలిగి ఉండటం. చూడండి, కోరికలు 2 రకాలు. ధర్మబద్ధమైన కోరికలు ఉంటాయి, ధర్మబద్ధము కానటువంటి కోరికలు ఉంటాయి. చూడండి, మనం టిఫిన్ చేయడానికి టిఫిన్ నాకు అవసరం, అది ధర్మబద్ధమైన కోరిక. అందరి టిఫిన్ నాకే కావాలి, అది ధర్మబద్ధమా చెప్పండి? కనుక నా పెళ్ళి కాని కుర్రాడు నాకు పెళ్ళి అయితే బాగుంటుందని కోరిక వస్తుంది, అది ధర్మబద్ధం. కానీ ఊరందరు అమ్మాయిల్ని నన్నే పెళ్లి చేసుకోవాలి అనుకోవటం అది ధర్మబద్ధం కాదు. నాకు అవసరానికి కావలసిన డబ్బులు నాకు ఉండటం అది ధర్మబద్ధం. అంత డబ్బులు నా దగ్గరే ఉండాలి అనుకోవటం అధర్మం. కనుక కోరిక తనంతట తన తప్పు కాదు. ధర్మబద్ధమైన కోరికలు మనం కలిగి ఉండవచ్చు, వాటిని పొందుకోవచ్చు. కానీ అది కావాలి, ఇది కావాలని తాపత్రయపడిపోవటం అది కామము అన్నమాట. అలాంటి కామం ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి కోరికలు ఉన్నటువంటి వారు వారి జీవితంలో పతనానికి వెళ్తారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది కామం అంటే ఎవరో తప్పుడు మాట లేకపోతే ఇది బూతు మాట అని అనుకోకండి. కామం అంటే కోరిక లేక ఆశ అని అర్థం అన్నమాట. రెండవది క్రోధం. క్రోధం అంటే కోపం. ఇది కోరికలు నెరవేర్చబడలేనప్పుడు మనకి చింతన కలగజేస్తాయి. ఎందుకంటే మనం కొన్ని కోరికలు కోరుకుంటాం, ఈ జరిగితే బాగుండని అనుకుంటాం. అవి అలా జరగకపోతే మనకేమొస్తుందనంటే మనకి కోపం అనేటువంటిది వస్తూ ఉంది. ఆ కోపమే ఎలాగొస్తుందనంటే వీళ్ళ వల్లే నేను ఇది పొందుకోలేకపోయాను, వీళ్ళ కారణం చేత ఇది నాకు దొరకలేదు అని వ్యక్తుల మీద మనం కోపగించడం జరుగుతుంది. ఉదాహరణ ఏంటంటే కయీను, హేబేలు వీళ్ళిద్దరూ కూడా దేవుని సన్నిధానంలోనికి అర్పణ తీసుకొచ్చారు. ఇందులో కయీను అర్పణను దేవుడు తిరస్కరించాడు, హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. మీరు అనుకోవచ్చు, ఇద్దరు మంచి తీసుకొస్తే దేవుడు ఇద్దరిని కూడా అంగీకరించేవాడే. కానీ ఇద్దరిలో ఒకరే శ్రేష్టమైన తీసుకొచ్చారు, ఇంకొకరు శ్రేష్టమైనది తీసుకురాలేదు కాబట్టి దేవుడు దాన్ని తిరస్కరించాడు. కానీ కయీను అనుకుంటున్నాడు, వీడు వచ్చాడు, వీడు ఉన్నాడు, వీడి కారణం చేతే నాది తిరస్కరించాడు అని చెప్పేసి తన యొక్క సహోదరుడి మీద అతను కోపగించాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడలా నీ ముఖమును ఎలా చిన్నబుచ్చుకుందో, నువ్వెందుకు కోపపడుతున్నావు అని చెప్పాడు. మనము అది కావాలి, ఇది కావాలని తాపత్రయపడతాం. తాపత్రయపడింది కానీ మనకు దొరకకపోతే వీళ్ళ వల్లే నాకు దొరకలేదు అని చెప్పేసి వాళ్ళ మీద ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంటాం. దీనిని క్రోధం అని అంటారు. అనగా ఉద్రేకంతో మనం నిర్ణయాలు తీసుకుంటే అవి ఎంత ప్రమాదకారిగా ఉంటాయో అనేటువంటి దాన్ని కూడా మనం గమనించాలి. మూడవ గుణము లోభం. లోభం అంటే తాను సంపాదించుకున్నది, పొందినది తనకే సొంతం అని భావించడం, ఆ తర్వాత పూచిక పుల్ల కూడా ఇతరులకు చెందకూడదని దాన ధర్మాలు చేయకపోవటం. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, లోబు ఖర్చు ఎక్కువ, యాభరాసుడికి పని ఎక్కువ అని. లోబి అని అంటే ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టడన్నమాట.
ఎంగిల్ చేత్తో కూడా కాకిని కొడితే మళ్ళీ ఎక్కడ అన్నం మీదకి ఎక్కడ పడిపోయి కాకి బాగు పడిపోద్దని ఎంగిల్ చేత్తో కూడా కాకిని కొట్టలేని వాళ్ళు ఉంటారన్నమాట. వీళ్ళ బహులోబులు అన్నమాట. వీళ్ళు ఎలా కోరుకుంటారనంటే వీళ్ళకి కళ్ళు పెద్దవి కడుపు చెందని. చూడండి, ధనవంతుడికి విస్తారమైన పంటలు పండి అంట. విస్తారమైనటువంటి పంటలు పండితే ఆ పంట అంతా కంటితో చూసి అంటున్నాడు, నా ప్రాణమా తినుము. ఏంటి ఇన్ని బస్తాలు మనిషి తినేస్తాడా? ఇన్ని బస్తాలు మనిషి తినేస్తాడా? నా ప్రాణమా నువ్వే తిను, నా ప్రాణమా నువ్వే తాగు, నా ప్రాణమా నువ్వే సుఖపడు. మనిషి రోజు కేజీ తిన్నాడు అనుకోండి, సాధారణంగా కేజీ తినే మగవాడు ఎవడో లేడు, కానీ ఎవరైనా మగవాళ్ళు ఉంటే ఉన్నారేమో. ఒకవేళ కేజీ తినే మగవాడు ఉంటే సంవత్సరానికి 365 కేజీలు అవసరం. 365 కేజీలు జనవరి 1ని మనం దాచుకుంటే చివరి దాకా ఉండవయి, పుచ్చో పురుగో పట్టేసి నాశనం అయిపోతాయి. అని చేత ఎప్పుడు మనం కొనుక్కు తెచ్చుకుంటాం. మనకు ఎంత అవసరమో అంత ఫుడ్ ఉండాలి, కానీ మరి దానికి మించి నాకు కావాలి అని అనుకోవటం, అది నేను మాత్రమే అనుభవించాలని అనుకోవటం లోభం. కనుక లోభంలో ఇంకో మాట చెప్పాలంటే చాలా పిసినారోళ్ళు అన్నమాట. వాళ్ళ పిసినారుతనం ఎంత గొప్ప పిసినారుతనం అని అంటే ఖర్చు పెట్టవలసిన దానికి కూడా ఖర్చు పెట్టరు. ఇలాంటి పిసినారోళ్ళే డబ్బంతా పోజేసి ఒకసారి హాస్పిటల్ ఇచ్చేస్తారు. అర్థమైందండి? నూనె వేసుకోకుండా నీళ్ళు వేసుకుని వండుకోవాలి కూర, తాలింపు నీళ్ళు వేసుకుని తాలింపు పెట్టుకోవాలంటున్నాడు మంతిని సత్యనారాయణ. నీళ్ళతో తాలింపు ఎలా పెట్టుకుంటాడో ఇంతవరకు అర్థం అవ్వలేదు. మీకేమైనా అర్థమైందా? అంచేత మరి నీళ్ళతో తాలింపు పెట్టుకుంటే మనం అసలు తినగలమా? మీరు ఆలోచన చేయండి. అంచేత మా చిన్నప్పుడు రూపాయికి నూనె ఇచ్చేవారు, ఇప్పుడు ఇస్తున్నాడు ఎవడన్నానే. ఇప్పుడు నూనె బంగారం అయిపోయింది. మరి కాండ భాస్కర్ రావు గారు ఏం చేసేవాడని అంటే చింతపండు ఇంత ఎలాగంటే అది మసాలా గారిలాగా చుట్టెట్టు అమ్మివాడు, అలాగ అమ్మివాడు. అప్పుడు చింతపండు వచ్చేది, ఇప్పుడు చింతపండు బోల్డ్ అంత రేటు. ఎందుకనంటే రోజులు మారిపోయినాయి. ఆయన చేత పూర్వంలో బతుకుతాము, నేను ఇప్పుడు కూడా అలా బతుకుతామని అంటే ఈ రోజులన్నీ కూడా మారిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. 4వ గుణము మోహం. తాను కోరుకున్నది ఖచ్చితంగా తనకే కావాలి. మోహం అనేటువంటిది ఏంటంటే అతని యొక్క కోరిక అనేటువంటిది తీవ్రమైనటువంటి దశలోనికి వెళ్ళిపోతుంది అన్నమాట. కనుక తను కోరుకున్నది ఖచ్చితంగా నాకే కావాలి. ఎదుటోళ్ళు ఎవరో కూడా దాన్ని పొందుకోకూడదు. ఒకవేళ ఎదుటోళ్ళు ఎవరైనా దాన్ని పొందుకుంటే వీడు చూసి ఊరుకోలేడు. వీడు మోటార్ సైకిల్ కొనుక్కుందాం అనుకున్నాడు, పలానా బ్రాండ్ది వీడు కొనుక్కుందాం అనుకున్నాడు. కానీ వీడికంటే ముందు ఆ ఊర్లో ఇంకొకటి కొనుక్కు తెచ్చేసుకున్నాడు. వీడు కొనుక్కుందాం అనుకున్నది ఇంకొకటి కొనేసుకున్నాడు. కాబట్టి వీడేంటంటే ఆ బండి కలిగి ఉండటం వీడికి ఇష్టం లేదు. అని చేత ఆడు ఎక్కడన్నా బండి పార్కింగ్ చేశాడు అనుకోండి, దానికి గీతలు ఎట్టేస్తాడు, లేకపోతే ఆ టైర్కి ప్యాచ్ పెట్టేస్తాడు. ఎందుకనంటే వీడికి మోహం అన్నమాట. అనగా నేనే కలిగి ఉండాలి, ఇది ఎవరు కూడా కలిగి ఉండకూడదు అనుకునేటువంటి స్వభావం. అందుచేతనే ఒక్కోసారి ఉత్తినే మనం ఎక్కడికి వెళ్ళకపోయినా ప్యాచ్లు అడిపోతాయి బళ్ళు. మనం ఏం చేయకపోయినా మన కారు గీతలు అడిపోయి ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు సహించుకోలేనటువంటి గుణం. 5వది మదం. మదం అంటే దాని అర్థం ఏంటనగా అహంకారం. నువ్వు కోరుకున్నది నీకు దొరికితే, నీకు కోరుకున్నది నీకు దక్కితే ఇది నా గొప్పతనమే తప్ప ఇది ఎవరి గొప్పతనమో కాదని ఎదటోళ్ళని చిన్న చూపు చూడటం మొదలు పెడతాం. ఎప్పుడైతే ఎదటోళ్ళని చిన్న చూపు చూడటం మొదలు పెట్టావో అప్పుడు నువ్వు పతనానికి పరిగెత్తుతున్నావు అని అర్థం అన్నమాట. నీకు కలిగిందా సంతోషం, దాన్ని బట్టి విర్రవేగకు. నీకు ఇచ్చేవాళ్ళు ఉన్నారా సంతోషం, దాన్ని బట్టి విర్రవేగకు. నీకు కలిసి వచ్చేది ఏదైనా ఉందా సంతోషం, దాన్ని బట్టి విర్రవేగకు. ఎందుచేతనంటే నువ్వు ఎప్పుడైతే ఎదటోళ్ళని చిన్న చూపు చూడటము మొదలు పెట్టావో నువ్వు పతనం అయిపోవటానికి నువ్వు పరిగెత్తుతున్నావు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది కలిగి ఉండి అహంకారం చూపిస్తారు, కొంతమంది కలిగి లేకపోయినా అహంకారం చూపిస్తుంటారు. మరి అలాగే అహంకారం ఎలా చూపించాలో మాకు కూడా అర్థం అవ్వాలి, ఇంతవరకు మాకు అర్థం అవ్వాలి. అంచేత ఇటువంటి అహంకారాన్ని మనము కలిగి ఉన్నట్లయితే ఇది మనలను పతనానికి నడిపిస్తుంది అనే విషయాన్ని మీరు గమనించండి. 6వది మాత్సర్యం. తనకున్న సంపదలు ఇతరులకు ఉండకూడదు. నాకున్నది ఇంకొకరికి ఉండకూడదు. నేను కట్టుకున్న చీర ఇంకెవరు కట్టుకోకూడదు. నాకు దక్కింది ఇంకెవరికి దక్కకూడదు.
నేను పొందుకోలేని ఇంకెవరు ఎట్టి పరిస్థితుల్లో అది వస్తువు అయినా ఏదైనా సరే ఎదటోళ్ళకి దొరకకూడదు, ఎదటోళ్ళకి దక్కకూడదు అనేది మత్సరం. నేను ఒక్కడనే బాగుండాలి, అందరూ పాడైపోవాలి అనుకునేది మత్సరం. మనం ఏమనుకోవాలి తెలుసండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇదండి, అందరికి ఇల్లులు ఉండాలి, అందులో నాకు కూడా ఒక ఇల్లు ఉండాలి అనుకోవాలి. అంతేగాని ఎవరికి ఇల్లు ఉండకూడదు, నాకు మాత్రం మేడ ఉండాలి అని అనుకోవటం మత్సరం. ఈ 6 గుణాలు మన శత్రువులు అన్నమాట. అవి బయట నుంచి రావట్లేదు, అవి మనలోనే ఉంటాయి. అవి మనల్ని ఏం చేస్తాయంటే వాటిని చంపకపోతే అవి మనల్ని చంపేస్తాయి, వాటిని నాశనం చేయకపోతే అవి మనల్ని నాశనం చేస్తాయి. అందుచేత ఈ శత్రువులను మనం ఎలా జయించాలో ఈ రాబోయేటువంటి 6 వారాల్లో మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటిది మొట్టమొదటి గుణం లస్ట్, ఆశ లేక కామము అనేటువంటి ఈ విషయం గురించి మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. అపోస్తులైనటువంటి పౌలు గారు మరి ఇజ్రాయేలీయుల గురించి కొరింథీ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నారంటే, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు. మీ గతంలో కూడా ఈ వాక్యం నుండి మీకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఆశించారంట? చెడ్డదానిని ఆశించారట. చెడ్డదాన్ని ఆశించడం వల్ల ఏం జరిగిందట? వారు నాశనం అయిపోయారట. వారి మరణాన్ని వారి మీదకు కొని తెచ్చుకున్నారట. అందుచేత నీవు నేను చెడ్డదానిని ఆశించకుండా ఉండాలని దేవుడు చెడ్డదాన్ని పలానా వాళ్ళు ఆశించారు, పలానా వాళ్ళు వాంఛించారు, వాళ్ళు ఇలా నాశనం అయిపోయారు, అందుచేత వారిని చూచి మీరు చెడ్డ వాటిని ఆశించకండి, తద్వారా మీరు పతనమైపోకూడదని దేవుడు వాటిని ఆ సంగతులను మనకు దృష్టాంతములుగా ఉంచాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆశను గూర్చి 3 విషయాలు నేను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. లస్ట్ ఈజ్ ఫ్యాషన్ గాన్ రాంగ్. ఆశ అంటే అభిరుచి తప్పుగా వెళ్ళుట. ఆశ అంటే అభిరుచి తప్పుగా వెళ్ళుట అనేటువంటిది ఇది మొదటిది. రెండవది లస్ట్ ఇండల్జెస్ ఇన్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ వితౌట్ రిగార్డ్ ఫర్ అదర్స్. ఆశ ఇతరులతో సంబంధము లేకుండా స్వీయ సంతృప్తి చెందుట. ఆశ ఇతరులతో సంబంధము లేకుండా స్వీయ సంతృప్తి పొందుట అనేటువంటిది రెండవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. మూడవది చాలా ప్రాముఖ్యమైనది. గాడ్ కెన్ గివ్ us ద విక్టరీ ఓవర్ లస్ట్. ఆశపై దేవుడు మనకు విజయం ఇవ్వగలడు. ఆశపై దేవుడు మనకు విజయం ఇవ్వగలడు. ఎందుకంటే ఆశ లేనటువంటి ప్రాణం లేదు ఈ లోకంలో. ప్రతి ప్రాణానికి కూడా ఆశ ఉంది. ఆశ ఉంది కాబట్టే రోగం వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం. ఆశ ఉంది కాబట్టే మనము ముందుకు నడుస్తూ ఉన్నాం. ఆశ అనేది లేకపోతే మనం జీవించలేం. దేవుడు ఆశించటం తప్పని ఎక్కడ అనటం లేదు. బైబిల్లో కూడా మరి దేవుడు ఆశపడ్డాడు అని రాయబడ్డది. అది మాత్రమే కాదు, అపోస్తులు కూడా ఆశపడ్డారని రాయబడ్డది. అయితే ఆ ఆశ ఎప్పుడైతే దారి తప్పిందో, ఆశ ఎప్పుడైతే అది మరి విపరీతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిందో, అది ఆ మనిషి యొక్క జీవితాన్ని మరి పతనం చేస్తూ ఉంటుంది. లస్ట్ అనేటువంటి మాట మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే అది ఆశ లేక కామము అనేటువంటి మాట మనం చూపిస్తుంది. మనిషి పడిపోవటానికి 3 మార్గాలు ఉన్నాయని బైబిల్ చెబుతుంది. అనగా మనిషి పడిపోవటానికి 3 మార్గాల ద్వారా శోధనలు మనకు వస్తాయి. మొట్టమొదటిది శరీరాశ. శరీరం కోరుకుంటుంది. శరీరం ఏదైతే కోరుకుంటుందో దాన్ని మనం అమలు చేయటానికి ప్రయత్నం చేస్తాం. అది అమలు చేయటానికి ప్రయత్నం చేస్తే అప్పుడు శరీరం తృప్తి పడుతుంది. ఇది శరీరాశ. రెండవది నేత్రాశ. అనగా మన కన్ను ఏది కోరుకుంటుందో అది మనము తెచ్చుకుని పెట్టుకోవటం, సంపాదించుకోవటం. ఎందుకంటే కన్ను
ఒకటి కాదు, రెండు కాదు, నీ కన్ను ఎన్నైనా కోరుకుంటుంది. ఎందుకంటే ఈ ఆశకు అంతు అనేటువంటిది లేనే లేదు, లేనే లేదు. ఓబలంకలో పెళ్లి చేయటానికి వెళ్ళాను నేను. వాళ్ళు అద్భుతంగా భోజనాలు వండారు. బాస్మతి రైస్, ఆ రోజుల్లో బాస్మతి రైస్ అంటే చాలా కాస్ట్లీ. ఆ బాస్మతి రైస్తో వండితే వీళ్ళని ఎలాగైనా సరే అట్టప్లాప్ చేసేయాలని వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు, ఆయనకి వీళ్ళు చుట్టాలే, ఇంటి పక్క వాళ్ళు ఏం చేశారంటే డేక్సాలు దాచేసుకున్నారంట వాళ్ళ ఇంట్లో కట్టుకెళ్ళి. తీరా పోసి లాస్ట్కి వచ్చినప్పటికీ మరి ఆ భోజనాలు సరిపోలేదన్నమాట. సరిపోతే వీళ్ళు చాలా ఇబ్బంది పడి వాళ్ళని అయ్యా ఏమనుకోకుండా ఈ పలావ్ అయిపోయిందని చెప్పేసి నచ్చజెప్పి మిగతా భోజనాలు పెట్టారు. ఆ మరుసటి రోజు ఏం జరిగిందంట, వీళ్ళు దాచుకున్నారు డేక్సాలు. మరుసటి రోజుకి ఉంటుంది అది. అప్పుడు మరుసటి రోజుని తీసుకొచ్చి డ్రైనేజీలో పడేశారట, గుట్టలో పలావ్ పట్టుకొచ్చి. మనుషులు ఎంత ఆశపడతారో ఒకసారి ఆలోచించేయండి. కొంతమందికి కళ్ళు పెద్దది, కడుపు చిన్నది. కన్ను ఏమనుకుంటుంది అంటే ఇదంతా నాకే కావాలి అని అనుకుంటుంది. తీరా పోసి ఆ కన్ను కోరుకున్న దాన్ని తీసుకొస్తే కడుపులో అరుగుదల ఉండదు. అందుచేత నేత్రం ఏం చేస్తుంది అంటే చూసిన ఎలా కావాలనుకుంటుంది. సంటి పిల్లల్లాగా. సంటి పిల్లలు చూడండి, ఐస్ ఫ్రూట్ వెళ్తుంటే అమ్మ ఐస్ ఫ్రూట్ కొనమ్మా, మళ్ళీ తర్వాత ఐస్ క్రీమ్ వెళ్తుంటే ఐస్ క్రీమ్ కొనమ్మా, ఆ తర్వాత మళ్ళీ బఠానీలు వెళ్తే బఠానీలు కొనమ్మా, చూసిన ఎలా కావాలంటారు పిల్లలు. అలాగా పిల్లలంటే పోయిన వాళ్ళకి జ్ఞానం లేక చూసినవన్నీ అనుకున్నారు అనుకోవచ్చు. కానీ పెద్దల్లో కూడా చూసినవన్నీ మాకు కావాలని అనుకోవటం అది దురాశ, పేరాశ. నీవు అది కావాలి ఇది కావాలనేటువంటిది తాపత్రయపడటం. కనుక బైబిల్ గ్రంథములో ఆశ గురించి దేవుడు చాలా చెప్తున్నాడు. శరీరం ఆశపడుతుందట, మన యొక్క కళ్ళు ఆశపడతాయట, ఆ తర్వాత జీవపు డంబం, గొప్ప కోసం అనగా పేరు కోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. గొప్ప కోసం పేరు కోసం చేయాలి. మనం ఏం చేసామో అది ఎదటోడికి తెలియలేంది నిజమైనటువంటి భక్తుడు చేసేటువంటి పని. మనం ఏం చేస్తున్నామో ఊరందరికీ సాటింపేసేది అది జీవపు డంబం. అనగా నేను గొప్పవాడిని, నేను ఎంత ఇచ్చాను, నేను ఎంత చేశాను అని చెప్పుకోవటం అనేటువంటిది డంబం. డంబం కోసం ఏమీ కూడా మనం చేయకూడదు అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఈ 3 ఎవెన్యూస్ ద్వారా ఈ యొక్క శోధన అనేటువంటిది మనకు వస్తుంది. కొంతమంది శరీరానికి పడిపోతున్నారు, కొంతమంది నేత్రానికి పడిపోతున్నారు, కొంతమంది గొప్ప కోసం పడిపోతున్నారు. ఏదైనప్పటికీ దీన్ని చంపుకోకపోతే ఏమవుతుందనంటే అదే మనల్ని చంపేస్తుంది. అందుచేత మనలను అది కమ్మలించకముందే, అది మనలను ఆవరించకముందే మనము దాన్ని, ఆ శత్రుశేషాన్ని, ఆ శత్రు గుణాన్ని మన జీవితంలో చంపటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆశకు ఒక రంగు ఉందట, ఒక రంగు ఉందట. ఆ ఆశకు రంగు ఏంటో తెలుసా? ఎరుపు రంగు. ఈ ఎరుపు రంగు గురించి అధ్యయనం చేశారు చాలామంది. అధ్యయనం చేసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సత్యం ఏంటనగా, ఎరుపు అనేటువంటిది మనిషి యొక్క బలానికి, శక్తికి, అతని యొక్క లైంగిక స్తోమతకు సూచిస్తూ ఉందని చాలామంది చెప్పారు. చూడండి, మరి మన దేశంలో అయితే సైతాన్ని నల్ల రంగుతో మనం బొమ్మ వేస్తాం, సైతాన్ బొమ్మ అని. సైతాన్ యాసం వేసే వాళ్ళకి కూడా నలుపు రంగు పోస్తాం. కానీ ఫారెన్లో అయితే, వివిధ దేశాల్లో అయితే సైతానికి రెడ్ రంగుతో వేస్తారన్నమాట. ఎందుకంటే సైతాను చాలా హాట్ గురు, చాలా వేడిగా ఉంటాడు ఈ యొక్క సైతాను. అందుచేత ఈ సైతాను గాడు వేడిని, ఉద్రేకాన్ని మనకి జీవితంలో ప్రోత్సహించేటువంటి పరిస్థితి. ఈ ఎరుపుకి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకనంటే ఈ ఎరుపు అనేటువంటిది స్త్రీలు ధరిస్తే పురుషులు అట్రాక్ట్ అవుతారట. అది చాలా సందర్భాల్లో తేలింది. కానీ మగోడు కానీ ఎర్ర డ్రెస్ వేసుకుంటే ఆడదానికి అట్రాక్షన్ ఉండదు. కానీ మరి స్త్రీ ఎరుపు రంగు అంటే ఒకేసారి ఆ దృష్టిని ఆకర్షించేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి సైంటిస్టులు చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, మనము ఈ యొక్క ఎరుపు రంగు గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎరుపు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. అంచేత మరి ఎక్కడైతే ఎక్కువ వ్యభిచారం జరుగుతుందో, బొంబాయిలో కానీ కలకత్తాలో కానీ ఎక్కడ వ్యభిచారం జరుగుతుందో దానికి ఆ ఏరియాకి ఏం పేరు అని అంటే రెడ్ లైట్ ఏరియా అని పేరు అన్నమాట.
ఏం పేరు? అంచేత రెడ్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది కదా. చాలామంది రెడ్ అంటే ఇష్టపడతారు, మంచిది. అది కొన్ని సందర్భాల్లో మంచిదే, కానీ ఆ రెడ్ అనే సందర్భాల్లో కూడా మంచిది కాదనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. అయినప్పటికీ ఈ రెడ్ ఒక్కోసారి రక్షిస్తుంది. ఎందుకంటే ఎర్ర తొగరపు దారం కట్టుకుంది ఎవరో రాహాబు అనబడేటువంటి వేశ్య. తద్వారా ఆమె మరి నాశనం అయిపోకుండా కాపాడబడింది. అది మాత్రమే కాదు, ఎర్రని రక్తాన్ని ఇజ్రాయేలీలు ఐగుప్తీలో ఏం చేస్తారు? వారు ద్వారబంధాలకు పూసినప్పుడు సంహార దూత వారి గృహాలను దాటి వెళ్ళిపోయింది. రెడ్ ఆల్వేస్ నాట్ డేంజర్. మరి కానీ ఆ రెడ్ విషయంలో, ఆ వస్త్రధారణ విషయంలో కొంతవరకు జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆశ పడటం తప్పని నేను ఎప్పుడో చెప్పను, ఎవరు చెప్పరు. కానీ ఆ ఆశను అతిగా ఆశపడటం, ఎందుకంటే మనం ఎప్పుడైతే అతిగా ఆశపడ్డామో అది మనకు రోజు రోజుకి దూరం అయిపోతుంది. ఎందుకంటే దేవుడి నైజం కూడా అంతే. మనం ఏదైతే ఎక్కువ ఆశపడతామో అది ఉండదు మన దగ్గర, అది మనకు దూరం అయిపోతుంది. అందుచేత ఆశ అనేటువంటిది ధర్మబద్ధమైన ఆశ అయి ఉండాలి. మరి యేసు ప్రభు వారు లోకాసు వార్త 22:15లో ఆయన అన్నారు, నేను శ్రమ పడక ముందు మీతో కలిసి పస్కా భోజనము చేయుటకు ఆశపడుతున్నాను అని అన్నారు. అనగా దేవుడు కూడా ఆశపడ్డాడట. ఏం ఆశపడ్డాడు? నేను చనిపోకముందు, నేను శ్రమ పడకముందు మీతో పాటు కలిసి భోజనం చేయాలి అనేటువంటి ఆశ నేను కలిగి ఉన్నాను అని ప్రభువు తన శిష్యులతో చెప్పినటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. అనగా ఆశ ఎవరి దగ్గర ఉంది? ఆశ దేవుడి దగ్గర కూడా ఉంది. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మరి నా ప్రియుడు నావాడు, అతడు నా యందు ఆశాబద్ధుడు. పరమగీతాల గ్రంథం నుంచి మీకు చెప్పాను, అతడు నా యందు ఆశాబద్ధుడు. ఎవరి దగ్గర నుంచి ఆశించాలి? తన ప్రియుడు తన ప్రియురాలు దగ్గర నుంచి ఆశించటానికి బద్ధుడై ఉన్నాడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. యేసయ్య మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. ఏమిటనంటే నీవు ఆయన కొరకు ఆశపడాలని, భక్తి కొరకు ఆశపడాలని, ప్రార్థన కొరకు ఆశపడాలని, విశ్వాసం కొరకు ఆశపడాలని దేవుడు కోరుతున్నాడు. కానీ వీటి గురించి నువ్వు ఆశపడకుండా నీవు ఈ లోకాన్ని సంపాదించుకోవటంలోనే ఆశపడినట్లయితే నిన్ను పాడు చేసుకుంటున్నావు, నిన్ను చంపుకోబోతున్నావు అనేటువంటి విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘముతో చెప్తున్నాడు, నేను త్వరగా ఇక్కడి నుండి బయలుదేరి మీతో ఉండుటకు నేను ఆశపడుతున్నాను. ఇక నుంచి వచ్చేసి మీతో ఉండాలని బలమైన ఆశ నాకుంది అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ఆశ చెడ్డది కాదు. నేను జైల్లో ఉండటం కంటే నా యొక్క ప్రియ సహోదరులతో ఉండటం నాకు ఆశ కలిగి ఉన్నాను అనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములో ఆయన అంటున్నాడు, మరి స్నేహితులతో పాటు కలిసి ఉండటానికి దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడటానికి అతను ఆశ కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా గమనించవలసింది ఏంటంటే మన ఆశలు తీర్చుకోవటం కాదు, దేవుని ఆశ మనము తీర్చాలి. దేవుడు ఏం ఆశపడుతున్నాడు? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-5 వచనాల్లో చూసినట్లయితే, నీ దేవుడైనటువంటి ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా ఒక్కడే, నీవు ఆయనను నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను ప్రేమించవలెను. అనగా దేవుణ్ణి ప్రేమించేటప్పుడట మన సమస్తము కూడా దానిలో మిళితమై ఉండాలట. దేవుని ప్రేమించేటప్పుడు మనము సమస్తము అన్నిటిలో ప్రేమించేటువంటి గుణాన్ని కలిగి ప్రేమించాలట. ఇంకో మాటలో చెప్పాలనంటే, ప్రేమించేటప్పుడు నిజమైన ప్రేమలో ఏముంటుందనంటే ఒక వ్యక్తి బలాలను ప్రేమించడం కాదు, ఒక వ్యక్తి యొక్క బలహీనతలను కూడా
ఏం చేయాలండి చెప్పండి? బలహీనతలను కూడా ప్రేమించాలి. కానీ బలహీనతలను ప్రేమించే వాళ్ళు ఎవరు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, మనందరిని ఎంతో ప్రేమించాడు. అది మాత్రమే కాదు, దేవుడు మొదట ప్రేమించాడు. చాలామంది చెప్తూ ఉంటారు, నేను పెళ్లి చేసుకోకముందు ఎంత మంచి దానిలాగా ఉందా మా కోళ్ళు, చేసుకున్నా తెలిసింది నాకు ఇంత రాకాసని, ఇలాగని తెలితే నేను చేసుకోపోదును అని అంటారా అనరా? అయ్యి బాబు ఎంతో మంచోళ్ళు నటించేశాడు మా అల్లుడు పెద్ద శాడిస్ట్ గాడండి, అందుచేత నేను పెళ్లి చేసుకున్నాక కానీ మాకు అర్థం అవ్వలేదు నీకు ఎంత శాడిజం ఉందో అని చెప్తుంటారు. మీకు అర్థమైందా? ఎందుకంటే మనకు మనిషి గురించి పూర్తిగా తెలియదు. చాలామంది అమెరికా వాళ్ళు నాతో మాట్లాడి ఆశ్చర్యపోయారు. ఏమన్నా తెలిసి నీది ప్రేమ వివాహం అని అడిగారు. కాదన్నాను. మరి ఎవరు కుదిరిశారన్నాను. మా నాన్నగారు అన్నాను. ఒకసారి చూసి నువ్వు ఎలా పెళ్లి చేసేసుకున్నావు అని అడిగారు నన్ను. మరి ఒకసారి చూసి చేసుకున్నాను అన్నాను నేను. అబ్బే మా దేశంలో ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్, మా దేశంలో ఇలా జరగదు. మా దేశంలో పెళ్లి చేసుకోవాలంటే 2-3 సంవత్సరాలు కలిసి తిరుగుతాం. ఎవరో చేసుకోబోయేవాడు. ఎందుకు కలిసి తిరుగుతారు? ఒకళ్ళు అర్థం చేసుకుంటారని. ఇలాగ కలిసి తిరిగి ఒకరితో 3 సంవత్సరాలు తిరిగినప్పటికీ ఆ మనిషిని అర్థం చేసుకున్నావు, ఈ మనిషిని నచ్చలేదు వదిలేస్తావు, మళ్ళీ ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళి ఇంకో 3 సంవత్సరాలు తిరుగుతావు. ఇలాగ ముసలోడు అయిపోతావు, కానీ నీ పెళ్ళి అవుతుందా అమ్మా? ముసలోడు అయిపోతావు కానీ నీ పెళ్ళి అవుతుందా? అవ్వదు. కానీ విషయం ఏంటంటే 3 సంవత్సరాలు కలిసి తిరిగిన వాళ్ళు పెళ్లి చేసుకుని సంవత్సరం తిరగకుండా ఇడిపోతున్నారు వాళ్ళు. మనం ఒకసారి చూసి లైఫ్ లాంగ్ నిలబడిపోతున్నాం. ఎందుకో తెలుసా? ఆ పెళ్ళిలో ప్రమాణం చేసాం. ఏమని? వ్యాధి అందును, ఆరోగ్యమందును, కష్టమందును, ఇవన్నీ ప్రమాణాలు చేసి మనకి కష్టమైనా మనకి వ్యాధి వచ్చినా మనం తట్టుకుని నిలబడుతున్నాం కనుక, ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకుంటున్నాం కనుక మన కాపురాలు నిలబడుతున్నాయి. 3 సంవత్సరాలు కలిగి అవగాహన చేసుకునేవాడు 2 నిమిషాలు ఈడిపోతున్నాడు. ఎవరు గొప్ప చెప్పండి? మనం గొప్ప వాళ్ళ గొప్ప? మనమే గొప్ప. ఒకసారి చూసి ఫిక్స్ అయిపోతున్నాం. ఆ తర్వాత దేవుడే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుచేత దేవుడు ఏం కోరుకున్నాడంటే, దేవుడు నిన్ను నన్ను రక్షించేటప్పుడు నీ ఆరంభం మొదలుకొని అంతం వరకు ఆయనకు తెలుసు. నువ్వెన్ని బలహీనతలు ఉన్నాయో నీకు ఆయనకి తెలుసు, నీకెన్ని బలాలు ఉన్నాయో ఆయనకి తెలుసు. ఇవన్నీ తెలిసే నిన్ను నన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు. అంచేత బలములో ఆయన మన యందు ఆనందించడమే కాదు, బలహీనత యందు కూడా దేవుడు మన యందు ఆనందిస్తున్నాడు. అందుచేత దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు పూర్తిగా ప్రేమించు. సగం లోకాన్ని సగం నన్ను అయితే పని అవ్వదు. నువ్వు ఆధారపడుతున్నావా? నా మీద పూర్తిగా ఆధారపడు. అప్పుడు నీ జీవితం ఎలా మారుతుందో చూడండి. చాలామంది రోగం వచ్చి ఒక వారం రోజులు కానీ తగ్గకపోతే మరి ఫస్ట్ వారం అంతా కూడా ప్రార్థన చేయండి అంటారు. అంతే వారం రోజులు. ఎందుకంటే రోగం వస్తే ఇమీడియట్గా తగ్గిపోయినా వస్తుందా ఏంటి? రాదు. రోగం తగ్గటానికి టైం పడుతుంది. ఈ లోపల ఒక వారం తగ్గకపోతే నీకేమన్నా చేయించేశారేమో, మండపేట వెళ్ళి తాయెత్తట్రా, పందినట్టుకెళ్ళి అక్కడ కొయ్యి అని చెప్పేసి ఇలాంటి అన్ని దరిద్రగొట్టు పనులు అన్నీ చేస్తారు. అర్థమైందండి? ఇలాంటి దరిద్రగొట్టు పనులు అన్నీ చేసి ఇక్కడ ప్రార్థన చేసి దేవుడు వినట్లేదంటే ఎలాగా చెప్పండి? ఒకసారి ఆలోచించేయండి. మనం సువార్తకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడకి రోజు దెయ్యం ఆడుతుందంట, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు నన్ను మన ఊరిలోనే. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేయమన్నా, ఈవిడ గుళ్ళోకి వెళ్తుందండి, రోజు దెయ్యం పట్టుకుని కాల్ చేస్తుందని ప్రార్థన చేయండి అన్నారు. నేను అన్నాను, తాయెత్తు కట్టుకుందా ఈవిడ అని అడిగాను. తాయెత్తు కట్టుకున్నా, తాయెత్తు కట్టామండి అన్నారు. వీళ్ళు గుళ్ళోకి వెళ్ళే వాళ్ళు తాయెత్తు కట్టారు వాళ్ళు. అప్పుడు నేను అన్నాను, నా ప్రార్థన పని చేయాలంటే ఆ తాయెత్తు తీసేయమని చెప్పాను. ఎందుకంటే నమ్మకము, నువ్వు ఆధారపడితే పూర్తిగా మీకు అందరికీ సామెత తెలుసు కదా, 2 పడవలు, ఈ పడవ మునిగిపోద్దేమో 2 పడవల మీద వేసారండి కాలు ఒకడు, ఏమవుద్ది? పడవలు బాగానే ఉంటాయి, ఈడు అడిపోతారు కింద. అందుచేత అలా ఉండకూడదు. నువ్వు నమ్మితే పూర్తిగా ఆయన మీద పూర్తిగా ఆధారపడిపో.
ఆయన నమ్మినోడిని ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరిచేటువంటి వాడు కాదు. సగం దెయ్యాన్ని సగం దేవుణ్ణి నమ్మితే దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే ఇంకెలా చేస్తాడు చెప్పండి? చెప్పిన వాళ్ళు అందరూ ఏం చెప్పారు తెలుసా? నువ్వు కొట్టినా సరే చంపినా సరే. యోబు అన్నాడు, నువ్వు కొట్టినా నువ్వు నన్ను చంపినా నేను నిన్నే నమ్ముతాను. చంపుతావా నువ్వే చంపేయి, కొడతావా నువ్వే కొట్టాయి, నేను నిన్ను నమ్ముతాను. పూర్తిగా ఆధారపడిపోయాడు. శద్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నా తెలుసా? మా దేవుడు ఈ వేడిమి గల అగ్నిలో నుండి మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా ఆయన చంపేస్తే మేము చచ్చిపోతామే తప్ప మేము మాత్రం ఈ ప్రతిమకు నమస్కారము. భక్తి అంటే ఇలా చేయాలి. ఇలా చేస్తే దేవుడు తప్ప వేరే దిక్కు లేకపోతే ఆయనే మనకు దిక్కుగా ఉండి పతనమైపోతున్నటువంటి మన జీవితాలను బాగు చేస్తాడు. 2020వ సంవత్సరంలో ఒకటి కాదు బోర్డు అన్నీ వచ్చినా మీద పడిపోయినాయి. ఇన్కమ్ లేదు, ఎలా గొత్తెక్కాలో నాకు తెలియదు. అటువంటి పరిస్థితిలో మా అమ్మాయికి ఫీజు కట్టేలాగా చేశాడు, మా ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేశాడు, అప్పులు తీర్చడానికి సహాయం చేశాడు. దేవుడు గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడినటువంటి వాడిని ఏ రోజున కూడా సిగ్గుపరిచేటువంటి దేవుడు కాదనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. అంచేత నువ్వు దేవుడిని నమ్మవా? పూర్తిగా నమ్ము. సగం దెయ్యాన్ని సగం దేవుడిని నమ్మటం కాదు. ఆయన అంటున్నాడు, నీ హృదయం అంతటితో నన్ను ప్రేమించాలి, నీ ప్రాణం అంతటితో నన్ను ప్రేమించాలి, నీ బలం అంతటితో నువ్వు నన్ను ప్రేమించాలి. అలా సేవించినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను తప్పకుండా నిన్ను కాపాడుతాను, తప్పకుండా నిన్ను బలపరుస్తాను. అందుచేత ఈ శరీరం ఏమంటుందనంటే, నిజంగా ప్రార్థన మీద ఆధారపడతావా? నిజంగా ప్రార్థన మీద ఆధారపడితే మనం అటు ఇటు అయిపోతే ఏం చేస్తావు అని అంటుంది. ఆధారపడిన వాళ్ళందరూ కూడా సావుకు సిద్ధపడి ఆధారపడిన వాళ్ళే. నమ్మిన వాళ్ళు దేవస్థానం చెప్పండి. ఆధారపడిన వాళ్ళందరూ చావుకి సిద్ధపడి ఆయన మీద ఆధారపడినటువంటి వాళ్ళు. నువ్వు ఆధారపడు, మనుషుల వైపుకి చూడకు. నాకు అవసరం వచ్చిన మనుషుల దగ్గరికి వెళ్ళి నేను చేయి చాపలేదు. ఎందుకంటే మనుషుని అడుక్కుంటే, మిమ్మల్ని అడుక్కున్నాను అనుకోండి తలకాయ తేలుస్తారు, నాకు తీరిపోద్దా, నా లోటు బత్తి అయిపోతుందా? కానీ అందరి చెయ్యిలు నింపేటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి అడుక్కుంటే, అందరి చెయ్యిలు ప్రతి జీవి యొక్క మరి కోరికను తృప్తిపరిచేటువంటి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటే, మీరు ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. అంచేత మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోక్కర్లేదు. ఇవ్వాలనుకుంటే దేవుడు నీ కాళ్ళ దగ్గరికి, నీ దగ్గరికి, నీ అకౌంట్లోకి ఆయన పంపిస్తాడు. ఆయన ఇవ్వకూడదని అనుకుంటే నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళి చేయి చాపినా లేదు కాదంటారు, కానీ నీకు ఇచ్చేవాడు ఎవడో కూడా ఉండడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆశపడు, ఆ ఆశలో మంచి ఉండాలి. ఆశపడు, అందులో తాపత్రయం ఉండకూడదు. ఆశపడు, అంతేగాని దాని చెడ్డ మార్గంలోనికి వెళ్ళనివ్వకు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపము ఇయ్యాలనివ్వకుడి. మన బ్రతుకెంతో అంతే బ్రతకాలి. మీకు చాలాసార్లు చెప్తున్నాను, మన బ్రతుకు మించి, మన స్తోమతకు మించి మనం బ్రతకాలని ట్రై చేసినట్లయితే మనం ఒక్కొక్క అడుగు మెట్టి ఎక్కడం కదండి, మెట్టి దిగిపోతున్నాం అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుచేత మన అవయవాలు కోరుకుంటాయి, అవి కావాలి ఈ కావాలని మన అవయవాలు కోరుకుంటాయి. అయినప్పటికీ ఇవి దుర్నీతి సాధనములుగా వాడబట్టడానికి వీల్లేదు. ఇవేమీ కూడా మరి సైతాన్ యొక్క అనుచరులుగా ఉండటానికి వీల్లేదు, సైతాన్ యొక్క సాధనాలుగా ఉండటానికి వీల్లేదు. మృతులలో నుండి సజీవులమని మనల్ని నిలబెట్టేటువంటి గొప్ప దేవునికి మన అవయవాలను అప్పగించుకుంటే నీతికి సాధనాలుగా దేవుడు వీటిని మార్చగలిగేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నువ్వు నమ్మిన దాన్ని పూర్తిగా నమ్ము, ఆధారపడింది పూర్తిగా ఆధారపడు. దేవుడు ఆ కలర్ ఏదైనా నీ కలరును మార్చగలిగేటువంటి, నీ పరిస్థితి ఏదైనా దానికి విభిన్నముగా నీ జీవితాన్ని మార్చగలిగేటువంటి దేవుడు. రెండవది ద కలామిటీ ఆఫ్ లస్ట్, ఆశ యొక్క విపత్తు. ఆశ యొక్క విపత్తు. ఎక్కువ ఆశపడిపోతే అది మనకి విపత్తు తీసుకుని వస్తుంది, విపత్తును తీసుకుని వస్తూ ఉంది. ఎంతోమంది జీవితాలు అమితమైనటువంటి ఆశ కలిగి వారి యొక్క జీవితాలకు విపత్తు తీసుకుని తెచ్చుకున్నాడు. గోదావరి వచ్చేటప్పుడు రకరకాల పుల్లలు కొట్టుకొస్తాయి. అప్పుడు తెప్పల మీద వెళ్ళి ప్రాణానికి తెగించి ఆ పుల్లల్ని ఒడ్డుకు చేరేసేవారు. ఇప్పుడు ఇంకా తెలివి మీరిపోరు, గేలం పట్టుకుని మిజ్జి మీద నిలబడుతున్నారు. అవి చిన్న చిన్న అయితే వస్తాయి కానీ పెద్ద పెద్ద పొలాలు రావు.
ఈ తెప్ప మీద పడి వెళ్తుంటే మా చిన్నప్పుడు చిత్రంగా చూసేవాళ్ళు వాళ్ళని. ఎందుకనంటే గోదావరి సుడులు కొట్టుకుంటూ వచ్చేసింది. మరి ఏమవుతుందో తెలుసా, ఈ పొలాలు తీసుకొచ్చి ఏటికొట్టుని పేర్చుకుంటాడు. ఒకడు ఒక లోటు పేరిశాడు. ఎందుకంటే పూర్వం మనం అందరం పొలాల మీద ఆధారపడేవాళ్ళం. బహుశా మన మోడీ గారు అక్కడికే తీసుకెళ్తారు మళ్ళీని. అంచేత ఈ రేట్లు పెంచేసేసి మళ్ళీ పొలాల్లో స్టాక్ పెట్టుకుని స్టేజ్కి వెళ్ళిపోతాం మనం. అంచేత మా తాత ఏం చేసేవాడు గోదావరి రోడ్డుకి వెళ్ళిపోయి ఆ పొలంలో లాటు కొనుక్కొచ్చి దానికి బడ్డీ కట్టి ఆ బడ్డీ మీద పేర్చేవాడు అన్నమాట. మరి ఈ యొక్క పొలాలన్నీ అలా తెచ్చుకునేవాళ్ళు. వీడు బోడని పొలాలు పోగొట్టాడు. వీడికి ఆశ సరిపోలేదు. అంతలోకి ఇంకో పెద్ద పొలం వెళ్తున్నట్టు కనపడుతుందండి గోదావరిలోని. పెద్ద పొలం వెళ్తుంటే అందరూ అన్నారు, ఎవరు చాలా తీసే కదా ఇంకెందుకురా అంటారంటే అబ్బే ఈ ఒక్క పొల్లే అని వెళ్ళాడు అట్లా మనకి. తీరా పోసే దాన్ని పట్టుకునేటప్పటికి అది ముళ్ళ పంది అంటది, బతికిన పంది. ఈయన అక్కడ ఏం చేసిందో తెలుసా, గుచ్చేసి నొక్కేసి చంపేసింది అక్కడ. ఎందుకు చచ్చిపోయాడు? ఆశలో మళ్ళీ మామూలు ఆశ కాదు, మొత్తం గోదావరిలో కొట్టుకెళ్ళి పొలాలన్నీ నాకే కావాలనుకుంటున్నాడు వీడు. దేవుడు వీడికి ఇచ్చిన పొలాలు సరిపోలేదు. అందుచేత ఏమైందని అంటే చివరికి పొలాలన్నీ స్టాక్ వేసాడు కానీ ఆ పొలాలు అమ్ముకొనకి లేడు. ఏమైందో తెలుసా, తన యొక్క ఆశే తనను విపత్తులోనికి తీసుకుని వెళ్ళింది. సైతానుడు ఏం చేస్తాడనంటే ఆశ తీరకపోతే మన హృదయములో ద్వేషముతో నింపేస్తాడు. హృదయాన్ని ద్వేషంతో నింపేస్తాడు. దేవుడు ఒకరికి, నేను ఎప్పుడూ ఒకటే తాపత్రపడతాను. ఎందుకంటే నేను రావులపాలెం వెళ్ళేటప్పటికి నేను ధనవంతుని కాదు, నేను ఎక్కువ ధనం పట్టుకుని వెళ్ళలేదు. అలాగని చెప్పేసి ధనవంతులైనటువంటి మా బంధువుల దగ్గర ఎప్పుడు చేయి చాపలేదు. దేవుడు ఎప్పుడు వాళ్ళకి ఇచ్చేలాగా చేశాడు కానీ నేను వాళ్ళ దగ్గర ఎప్పుడు తెచ్చుకునేలాగా చేయలేదు. అర్థమైందండి? ఎందుకంటే నేను దేవుడి మీద ఆశ పెట్టుకుని వెళ్ళాను. ఈరోజు నీ స్థితిలో ఉన్నాను అని అంటే దేవుడు నన్ను నిలబెట్టాడు కాబట్టి ఆ స్థితిలో ఉన్నాను. అంతేగాని ఏ మనిషి నన్ను పైకి లేవనెత్తబడినటువంటి కారణం చేత కాదు. ఒక్కోసారి మనం అనుకున్నట్టుగా జరగలేనప్పుడు సైతాను ఏం చేస్తాడంటే ద్వేషం పుట్టిస్తాడు. ఎవరన్నా ఇల్లు కట్టుకుంటున్నారనుకో వాళ్ళు చూసి ఆడకండి. ఎవరైనా పొలం కలిగి ఉన్నారనుకో వాళ్ళు చూసి ఆడకండి. వాళ్ళు వెనకాల ఎంత కష్టపడ్డారో, వాళ్ళు ఎన్ని ప్రార్థన చేశారో, ఎన్ని ప్రార్థన చేస్తే వాళ్ళు కొనుక్కున్నారో నీకు తెలీదు. కానీ ఈ రోజున వాళ్ళు ఒకటి కలిగి ఉన్నారని మీరు ద్వేషపడిపోవటం ఎంతవరకు సహించి. ఈ ద్వేషం పుట్టించేవాడు ఎవరో తెలుసా? సైతానుగాడు. నా కోరిక ఏంటో తెలుసా? మీకేం చెప్పాను ఒకప్పుడు, అన్ని సైకిల్ వరుసగుండి నేనేం చెప్పినప్పుడు మీకు గుర్తుంది ఎవరికన్నా? ఏదో ఒక రోజున మన సైకిల్ అన్నీ ఏమైపోవాలన్నాను? అబ్బే నాకు ఒకరికే మోటార్ సైకిల్ ఉండాలి, ఇంకెవరికి ఉండకూడదని అన్నానా? అందరికీ మోటార్ సైకిల్ ఉండాలి, పార్కింగ్లో ఇంక సైకిల్ కాదు మోటార్ సైకిల్ కనపడాలి అన్నాను. ఇప్పుడు నాకు కారు దిగినప్పుడు నాకు ఏం కనపడుతున్నాయి? మోటార్ సైకిల్ కనపడుతున్నాయి. ఇక్కడితో ఆగిపోలేదు. ఏదో ఒక రోజున ఈ మోటార్ సైకిల్ అన్నీ ఏమైపోవాలి? అమ్మా కార్లు అయిపోవాలి. అది నా ప్రార్థన. మీరేమో మా పాస్టర్ గారు బాగుపడిపోతున్నాడు, ఎలా కిందకి అయిపోవాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మా విశ్వాసులకు కారు ఉందండి, మా విశ్వాసులకు ఆటో ఉందండి, మా విశ్వాసులకు లారీ ఉందండి, మా ఊళ్ళందరూ కారు మీద వచ్చేస్తారండి అని చెప్తే అది నాకు గొప్ప. అని చేత నేనేం ప్రార్థన చేస్తున్నాను తెలుసా? దేవుడు ప్రస్తుతానికి ఒక కారు ఇచ్చాడు మన సహోదరుడికి. ఇవన్నీ కార్లు అయిపోవాలి ఒక రోజున. ఎక్కడికైనా సువార్తకి వెళ్ళాలనుకోండి, 100 కార్లు కలిసి సువార్తకి వెళ్తారంటే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఏం మాట్లాడారంటే అలా చూస్తున్నారంటే? అది నా ప్రార్థన. ఎందుకంటే నా బిడ్డకు దేవుడు కారు ఇచ్చాడు, నేను గొప్పగా చెప్పుకుంటాను. నా బిడ్డకు దేవుడు కారు ఇచ్చాడు, అది నా గొప్ప. నా బిడ్డకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, అది నా గొప్ప. అంతేగాని ఎవరన్నా ఏదన్నా కొనుక్కుంటే వీడికే అలా ఆడుకోవటం ఎలా ఉంది, ఈ బండి కాకపోతే ఇంకో బండి కొంటాడు, ఎక్కడి నుంచో వచ్చి అడిపోతుంది. ఈ దరిద్రం గుణం ఎందుకో నీకు నాకు అర్థం అవ్వలేదు. పైకి మంచోళ్ళ నటించి ఇలాంటి దరిద్రపు గుణాన్ని మీ జీవితాల్లో కలిగి ఉంటే నువ్వు ఎలా బాగుపడతాను అనుకుంటున్నావు? దీన్ని చంపేయి. ఈ దరిద్రపు ఆశను నువ్వు చంపేయి. అది చంపకపోతే నిన్నే చంపేస్తుంది. అది ఎవరి స్తోమత ఆడిది, ఎవరి స్తోమత ఆమెది. మీకు అర్థమైందండి? ఎవరి స్తోమత ఆలది. నువ్వు విశ్వాసంతో కనిపెట్టు.
ఇవ్వలేం చెయ్యకూడదు నీకు ఇస్తుంది, ఇవ్వలేం చేయకూడదు నీకు ఇస్తుంది. అంతేగాని అందరికి అన్నీ వచ్చేసినాయి, అందరికి అలాగ ఉన్నాయని చెప్పేసి నువ్వు దురాశపడిపోతే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? లేని వారి దగ్గర నుంచి తీసేసంట ఉన్న వాళ్ళకి ఇస్తాడంట. లేని వారి దగ్గర నువ్వు ఎప్పుడైతే దురాశపడ్డావో నీ దగ్గర ఉన్న తీసేసి ఇంకొకరికి ఇస్తాడట దేవుడు. అందుచేత నువ్వు దురాశపడకు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో, నీ దేవుణ్ణి నువ్వు నమ్ముకో, నువ్వు ప్రయత్నం చేయి, దేవుడు ఫలింపజేస్తాడు. సైతానుడు ఎవరన్నా ఏదన్నా కలిగి ఉన్నప్పుడు నీలో ద్వేషం పుట్టించి ఆ ద్వేషంతో నిండిపోయి నువ్వేం చేస్తావు తెలుసా? మనతో నవ్వుతున్నట్టుగా ఉన్న వాళ్ళందరూ నవ్వునోళ్ళు కాదండి. నువ్వు బండి కొనుక్కున్నప్పుడు బండి కొనే నవ్వునోడు అందరూ నవ్వుతున్నారు అనుకోకో. ఒకడు పగతో రగిలిపోతున్నాడు, ఒకడు నిన్ను చూసి ఈర్ష్య పడిపోతున్నాడు. వాడి గుణం అలాంటిది, వాడి ఈర్ష్య వాడినే చంపుతుంది. గమనించాలి. మనం చేస్తాం దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయేలాగా, ఎదుటోడికి దేవుడు చేస్తున్న కార్యాలను చూసి మనము ద్వేషం పెంచుకునేలాగా సైతాను గాడు నీ హృదయంలో విత్తనాన్ని నాడుతున్నాడు. ఆ విత్తనాన్ని మొక్కైనప్పుడు నువ్వు చంపకపోతే అది నేను చంపేస్తుంది. జాగ్రత్త సుమా. సైతానుడు నీ ఉద్దేశాన్ని మార్చేస్తున్నాడు. ఎక్కడ అధికారం ఉంటుందో, ఎక్కడ ఖ్యాతి ఉంటుందో, ఎక్కడ ఐశ్వర్యం ఉంటుందో అక్కడికి నీ మనస్సును మళ్లించి ఆయన బిడ్డగా నువ్వు జీవించకుండా నీకు తాపత్రయపడేలా నేను చేస్తున్నాడు. లోకమును దాని ఆశలు గతించిపోవను, కానీ ఆయన యొక్క వాక్యమే స్థిరముగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. లస్ట్ ఇండల్జెన్స్ ఇన్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ వితౌట్ రిగార్డ్ ఫర్ అదర్స్. ఆశ ఇతరులతో సంబంధము లేకుండా స్వీయ సంతృప్తి చెందుతుంది. సంసోను చాలా బలవంతుడు, ఒక ఉద్దేశము చెప్పున పుట్టబడ్డాడు. తల్లిదండ్రులు ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థనకు ప్రతిఫలంగా సంసోను పుట్టాడు. ఎంతకాలం నుంచో ప్రార్థన చేస్తే పుట్టాడట ఎవరు? సంసోను. కానీ ఆ సంసోను దేనికి అప్పగించుకున్నాడు తెలుసా? నా కోరిక తీరటమే నాకు ముఖ్యం, నా ఆశ తీరటమే నాకు ముఖ్యం. ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు చూడండి. మా ఆయన ఏమైపోయినా పర్లేదు, నా కోరిక తీరటమే కావాలి. నా భార్య ఏమైపోయినా పర్లేదు, నా కోరిక తీర్చడమే కావాలి అని జీవిస్తున్నటువంటి వారులారా, సంసోను జీవితాన్ని చూడండి. అతని యాక్షన్స్ అతనికినే మాత్రమే ప్రభావితం చేయలేదు, అతని కార్యాల వల్ల ఇతరులు కూడా ప్రభావితం చేయబడ్డాడు. ఇతను ఆశకిని ప్రేమకిని తేడా చూడలేకపోయాడు. అట్రాక్షన్లన్నీ కూడా ప్రేమ కాదు, అట్రాక్షన్లన్నీ కూడా ప్రేమ కాదు. నిన్ను వాడుకుని వదిలేసేదాకనే, నిన్ను వాడుకుని వదిలేసే వరకని. నీకు రోగం రాని నిన్ను పట్టించుకుంటారేమో నీ వెనకాల తిరిగిన వాళ్ళు. నీ శరీరానికి కాని రోగం రాని నేనేమైనా హాస్పిటల్ తీసుకెళ్తారేమో నేను ప్రేమించిన వాళ్ళు. ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. కామానికి ప్రేమకి తేడా తెలియక చాలామంది వారి జీవితాల్ని నాశనం చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. దేవుడు నీతోనూ నాతోనూ ఒక శాశ్వతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుచేత ఆయన అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడివక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేసినా పర్మనెంట్ కేటగిరీలో చేస్తాడు. మనం ఏం ఆలోచించినా టెంపరీగా ఆలోచన చేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఒక రోజున నువ్వు బయటపడిపోతావు, ఒక రోజున నీలో ఉన్నది బయటకు వచ్చేస్తుంది. ఆ రోజున ఎవడు తప్పించేటువంటి వాడు ఎవడు కూడా ఉండడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సంసోను జీవితం ఎంతో దౌర్భాగ్యమనంటే, బ్రతికున్నంత కాలము తల్లిదండ్రులు సంతోషపడదాం అనుకోలేదు, బ్రతికున్నంత కాలము తను పుట్టించిన ఉద్దేశము చెప్పున కలిగించిన దేవుని సంతోషపడదామని అనుకోలేదు. ఎంతసేపు నా సంతోషమే నా సంతోషమే నా సంతోషమే అని కోరుకున్నాడు. చివరికి తన ప్రాణాన్ని దౌర్భాగ్యపు స్థితిలో పోగొట్టుకున్నాడు. నువ్వు నిజంగా దేవుడి మాట వింటే నీ బ్రతుకు ఇలాగ ఉండదు.
నువ్వు నిజంగా దేవుణ్ణి అడిగితే నీ బ్రతుకు ఎలాగ ఉండదు. దేవుడు ఏమన్నాడో తెలుసా దావీదుతోని? బెత్షెబాతో నువ్వు ఎందుకు పాపం చేసావు, అలా ఆయన్ని ఎందుకు చంపేశావు? నీకు ఇప్పటికే చాలామంది భార్యలను ఇచ్చాను నేను నీకు, ఇవి చాలవు అని అనుకుంటే నువ్వు నన్ను అడిగినా ఇంకా ఎక్కువ ఇచ్చి ఉండేవాణ్ణి. కానీ నువ్వు నన్ను అడగకుండా నీ ఆశ చొప్పున నీ శరీరం ఏం కోరుకుంటే అది చేసావు, అది నీకు ఊరిగా ఎంచబడింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నీకు బండి కావాలా, తప్పులేదు, ఆశపడు. నీకు ఇల్లు కావాలా, ఆశపడు. దేవుడా న్యాయబద్ధంగా యథార్థంగా నాకు ఈ ప్రభువా అని అడుగు. దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకున్నాడో అప్పుడు ఇస్తాడు. అది సమ్మతమైనది. అంతేగాని ఎదుటోడిది నువ్వు దొంగిలించుకొస్తే, ఎదుటోడి దగ్గర నువ్వు దొబ్బేస్తే, మీ భాషలో అది నీది అవ్వదు. దయతో మీరు గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. అన్కంట్రోలబుల్ లస్ట్ ఈజ్ డిస్ట్రక్టివ్ అండ్ హీదెనిక్. అనియంత్రిత ఆశ వినాశకరమైనది మరియు అన్య సంబంధమైనది. మన ఆశకు నియంత్రణ ఉండాలమ్మా. మనకు ఆశకు అంతంటూ ఉండాలమ్మా. మన ఆశకు ఒక కంట్రోల్ అనేటువంటిది ఉండాలి. చూడండి, గుర్రం పరిగెత్తదు, ఇష్టం వచ్చినట్టు పరిగెట్టేస్తుందని దానికి ఏముంటుందండి? కళ్ళు ఉంటుంది కదా. ఆ కళ్ళు లేకపోతే ఇష్టం వచ్చినట్టు పరిగెట్టేస్తుంది కదా. అందుచేత మన ఆశకు కళ్ళు వేసుకోవాలి. చూడండి, చాలామంది ఏం ఆశపడుతున్నారంటే టీవీల్లో చూసి ఇది కావాలి అది కావాలని ఆశపడుతున్నారు. చాలామంది బూతు చిత్రాలు చూడటానికి అలవాటు అయిపోయారు. వారి జీవితాలను దౌర్భాగ్యం చేసుకుంటున్నారు. అందుచేత మీరు గమనించండి, మీరు విపరీతమైనటువంటి ఈ యొక్క ఆశ కోరికలు కలిగి ఉండటం వల్ల మిమ్మల్ని మీరే గుల్ల చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. పాస్టర్లకు మీటింగ్ పెట్టారట, 1000 మంది పాస్టర్లు వచ్చారట. అందులో మీరు ఎంతమంది బూతు సినిమాలు చూస్తారు? చేయత్తమన్నారంట పాస్టర్ని. 1000 మందిలోనూ 950 మంది ఎత్తారంట చూస్తామని. పాస్టర్లు ఎలా ఉంటే విశ్వాసుల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించేయండి. ఎందుకంటే మీరు ప్రపంచం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ప్రపంచం మీ దగ్గరికి వచ్చేసింది. నువ్వు ఒకసారి దాన్ని చెడగొట్టుకుంటే, దాన్ని చూడటం మొదలు పెడితే నీలో రకరకాల అయినటువంటి హార్మోన్లు ఉత్పత్తి అయిపోయి సరిగ్గా టైం వచ్చినప్పుడు పని చేయకుండా పోయి వారి జీవితాలను దౌర్భాగ్యం చేసుకునేటువంటి యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. దేవుడు కోరుతున్నాడు, నీ ఆశను నీవు కళ్ళెమేసుకో, నీ ఆశను నీవు పగ్గాలేసుకో. అంతేగాని కళ్ళెమలేనటువంటి ఆశలతో నువ్వు పరిగెట్టినట్లయితే అది నిన్ను నాశనం చేస్తుంది, కానీ అది నిన్ను బాగు చేయదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆశ ఒకని యొక్క గుణాన్ని పోగొడుతుంది, ఆశ బంధాలను పోగొడుతుంది, ఆశ కుటుంబాలను పోగొడుతుంది. మరి ఏదైతే నియంత్రిత లేనటువంటి ఆశ ఉందో చివరికి ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయేటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది. అందుచేత మీరు మీ శరీరాన్ని మరి జారత్వానికి అపవిత్రతకు అప్పగించుకోకుండా దాన్ని స్వాధీనపరచుకోవటం చాలా ప్రాముఖ్యము. మూడవది చాలా ప్రాముఖ్యం. అయ్యా నేను చాలా ఆశపడ్డానండి, నేను చాలా బూతు బొమ్మలు చూస్తున్నానండి, నేను చాలా లీనమైపోయానండి, అది లేకపోతే నేను జీవించలేనటువంటి పరిస్థితి నాది, దీనిలో నుంచి నేను ఎలా బయటకు పడగలను, దీని మీద నేను ఎలా విజయాన్ని పొందుకోగలను అనే దానికి 4 పాయింట్లు మీకు చెప్తున్నాను. నెంబర్ 1, వే అవుట్. దాంట్లోంచి బయటపడటం ఎలాగా? ఎక్స్పీరియన్స్ ద గ్రేస్ అండ్ ఫర్గివ్నెస్. దేవుని కృప మరియు క్షమాపణను అనుభవించము. మనము దాంట్లోంచి బయటకు పడాలనంటే దేవుని కృప కావాలి. దేవుని కృప ఎంత బలమైందనంటే మనం అలవాటైపోయిన దాన్ని కూడా అలవాటు కానట్టుగా దేవుడు మనల్ని మార్చగలడు. మీలో కొంతమంది తాగి వాళ్ళు తాగటం మానేసి దేవుడు నమ్మారు. మీరు చుట్ట కాల్చి వాళ్ళు చుట్ట మానేసేసి దేవుడు నమ్మారు. దేవుడికి ఎప్పుడు సిగ్గేస్తుందో తెలుసా? ఒక 5-6 సంవత్సరాలు తాగకుండా 6 సంవత్సరాల తర్వాత నువ్వు తాగనాకి వెళ్ళావు అనుకోండి, వెంటనే గతంలో నువ్వు దేవుడిని నమ్మినప్పుడు ఎవరైతే అపహాసం చేశారో వాళ్ళు అంటారు, వీడి పని అయిపోయిందిరా, భక్తి అయిపోయింది, వీడికి మళ్ళీ మొదలెట్టేహాడు అంటారు. అప్పుడు దేవుడికి అవమానం. అందుచేత నీ ఒకసారి ఏదని వద్దని వదిలేసావో
మీకు అర్థమైందండి? ఏదైనా వద్దని వదిలేసామో, సొట్టు వద్దని పడేసావు, తాగుడు వద్దని మానేసావు, ఏదైతే వదిలేసావో కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మీరు దాని కొరకు తిరగొద్దు. కుక్క ఎక్కువ తినేద్దాను దొరికినప్పుడు, తర్వాత కక్కేస్తుందట, తర్వాత తిరిగేసి ఆకలేస్తుందట. దేని దగ్గరికి వెళ్తుందంట? కక్కేసిన వాంతి దగ్గరికి వెళ్తుందట. మనం కుక్కలం కాదు, మన మనుషులం. ఏదైతే వద్దనుకున్న దాని దగ్గరకు మనము తిరిగి వెళ్ళకూడదు. దేవుడు ఎందుకు అంత సీరియస్గా చెప్పాడు తెలుసా? అలాంటి కుక్క బ్రతుకు మనం బ్రతకూడదని కోరుకున్నాడు. నీ తీర్మానం చేసుకో. దేవుడా, నేను తెలుసో తెలియకో నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను దీనిలోంచి బయటపడదాం అనుకుంటున్నాను. దీంట్లోంచి బయటపడటానికి నీ కృప నాకు చాలా అవసరం ప్రభువా. నన్ను ఎవరు క్షమించకపోయినా పర్వాలేదు, నువ్వు నన్ను క్షమిస్తే చాలు ప్రభువా, శుద్ధ హృదయంతో నేను ఉంటాను. దేవుని కృప, దేవుని యొక్క క్షమాపణ నువ్వు అనుభవిస్తే మరెన్నటికీ నీ విడిచిపెట్టేసిన వాంతు దగ్గరికి వెళ్ళవు. దేవుడు పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి జీవితాన్ని మీకు ఇచ్చి ఆయనతో మనం పోగొట్టుకున్నటువంటి ఆ సంబంధాన్ని తిరిగి మన కొరకు నెలకొల్పుతాడు. రెండవది ఫ్లీట్. దాని వద్ద నుండి పారిపో. అవకాశాలు ఎవరికి రావు, అవకాశాలు అందరికీ వస్తాయి పాపం చేయటానికి. నువ్వు అక్కడ నిలబడతావా, అక్కడి నుంచి పారిపోతావా అనేది ప్రాముఖ్యం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, నీ యవనేచ్ఛల నుండి పారిపోము. ఎందుకంటే ఇక్కడ ఈ మాట మీరు గమనించడం బాగానే, యవనేచ్ఛలు, యవ్వన కాలములో పుట్టేటువంటి ఆశలు, యవ్వన కాలంలో పుట్టేటువంటి ఆశల నుండి పారిపో. యవ్వన కాలంలో ఉండే ఆశలు వేరు, 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఉండే ఆశలు వేరు, ఆ తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఉండేటువంటి ఆశలు వేరు. కొంతమంది ముసలోళ్ళు అయిపోతున్నా కానీ వాళ్ళకి మాత్రం ఆశ చచ్చిపోవట్లేదు. చింత చచ్చినా కానీ ఏం చావట్లేదు. ఈ వయసులో నీకు అలాంటి దరిద్రగొట్టు మాటలు నీకు అంత అవసరమా? బుల్లే ఏం మాట్లాడుకుంటున్నారో, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆవిడకి ఆల్రెడీ ఓ మొక్కింది అని చేత ఈవిడ వచ్చింది అనమాట, నువ్వు చెప్పు నేను వింటానని. నీకు అంత అవసరమా? పనికిరాని ముసలమ్మ ముచ్చట్లు అంటే ముసలోళ్ళు చెప్పుకుంటున్నారని కాదు, ముసలోళ్ళు చెప్పుకోవాల్సిన పొడుసోళ్ళు చెప్పుకుంటే ముసలమ్మ ముచ్చట్లు అంటుంది. మీకు అర్థమైందమ్మా? యవ్వన కాలంలో నీకు వచ్చే ఆశలు వేరు, వయసు అయిపోతున్నప్పుడు నీకు వచ్చే ఆశలు వేరు. దేవుడు ఏం కోరుతున్నాడో తెలుసా? యవ్వనుడా, నీకు వచ్చేటువంటి ఆశల నుండి పారిపో. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడమని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంచేత నీకు అవకాశం వచ్చిందా, నువ్వు అక్కడ నిలబడకో, అక్కడి నుంచి పారిపో. అక్కడి నుంచి పారిపోయినట్లయితే నీ జీవితం బాగుపడుతుంది. అక్కడ నిలబడ్డావంటే ఏముందో తెలుసా? వేశ్య గురించి బైబిల్లో రాయబడ్డది. వేశ్య నోటంట ఏమొద్దనంట, పెదవులనంట తేనె కారిపోద్దట. మాటలను చూసి తేనె కారిపోద్ది. చివరికి అది ఎక్కడ పడుతుందంటే నేను తీసుకెళ్ళి గోతులో పడుతుందట. అందులో నుంచి నువ్వు కోలుకోలేవట, నీవు నిత్య నాశనానికి, నరకానికి అప్పగించబడతావట. అంచేత నీకు అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశం నుండి పారిపో, దేవుడు నిన్ను రక్షిస్తాడు. యోసేపు పారిపోయాడు, దేవుడు రక్షించాడు. మూడవది వే అవుట్ 3. దీన్ని జయించడానికి మూడవది క్రూసిఫై ఇట్. దానిని సిలువ వేయమనంటే ఆ కోరికను చంపేయము. గలతీయులకు రాసిన పత్రిక 5:24, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. మనకు వచ్చే శరీర సంబంధమైన కోరికలు, దురాశలనట సిలువ వేసి చంపేయాలటట్లని. చంపకపోతే అదే మనల్ని చంపేస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వే అవుట్ 4, వాక్ ఇన్ ద స్పిరిట్. ఆత్మ యందునడు. సరే అని చెప్పిన దాన్ని వినకు, ఆత్మ చెప్పిన దాన్ని విను. ఆత్మలో నడు. ఆత్మలో నడిచినట్లయితే సంసోనుకు పట్టిన గతి నీకు పట్టదు. శరీరంతో నడిచినట్లయితే బలాఢ్యుడే, తెలివైనోడే, కానీ అతను దాన్ని బలాన్ని మిస్యూజ్ చేశాడు. తద్వారా అతను చావును అతనే కొనుక్కు తెచ్చుకున్నాడు. భయంకరమైనటువంటి చావు చనిపోయాడు.
దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క అర్షడ్ వర్గాలలో మొట్టమొదటిది కామము. ఈ కామాన్ని, ఈ కామం అనబడేటువంటి ఆశను నేను జయించాలి. అది యేసయ్య జయించారు. అందుకే ఆయన నిష్కామ కర్మయోగిగా ఉన్నారు. జయించిన యేసు వైపుకు చూస్తూ ప్రభు అంటున్నారు, ఈ లోకాన్ని నేను జయించాను, మీరు నమ్మండి, మీరు జయిస్తారు. నా మాట నమ్మండి, మీరు జయిస్తారు. ఆ లోకాన్ని జయించిన యేసు వైపుకు చూస్తూ మన ముందున్నటువంటి పందిరంగములతో ఓపికతో పరిగెద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక.